హలో హలో థ్యాంక్ యూ అన్న. నాకు డాక్టర్ అందశ్రీ గారి అవార్డు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు, జ్యూరీ మెంబర్స్కు, అలాగే మా నాగేశ్వరరావు అన్నకు, శ్యామన్నకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి పట్టుబట్టి కంపల్సరీ రావాలన్నా అని పిలిచిన జూపాక శివకు రాగానే శ్యామన్నను, సీనన్నను చూస్తే మస్తు సంబరం అనిపించింది. అంటే వాళ్ళతో పాటు ఈ వేదిక మీద ఉండడం అంటే చాలా గొప్ప అవకాశం. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను పుట్టి పెరిగిందంతా మహబూబాదు. నా పేరు మాన్కోట ప్రసాద్. మహబూబాద్ నువ్వు మాన్కోట అంటారు. నేను 2013లో మాన్కోట మట్టిపాట ఆల్బమ్ చేసిన తర్వాత నాకు మాన్కోట ప్రసాద్గా పేరు రావడం జరిగింది. ఈ ప్రాంగణంతో, ఈ ఏరియాతోనే నాకు ఒక చిన్న సంబంధం ఉంది. 2005-6 సంవత్సరం అనుకుంటా షేర్ముల కంపెనీలో నేను పనిచేసేదాన్ని. ఎస్కేఎస్ అని అనేది వారం చిట్టీలు అంటారుగా. దయచేసి అన్న కూర్చోవాలి, అందరూ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ పెద్దలందరూ కూర్చోవాలి ప్లీజ్. ఎస్కేఎస్ అని షేర్ముల కంపెనీలో నేను ఇదే వరంగల్లో పనిచేసేది. అప్పటికి ఇంకా నేను పాటలు రాయడం, ఏదో చిన్న చిన్న పాటలు పాడేదిలే, కానీ నాకు స్టూడియో చుట్టూ తిరిగేది అవకాశాలు రాకపోయేది. అంత పెద్దగా దీంతో నాకు ఏం లేదు సంబంధం. మా నాన్న పాడేది అయితేనేమో ఫ్యూచర్లో అనే ఆశ ఒకటి ఉండేది. కానీ ఇదే ఏరియాలో నాకు పైసలు వసూలు చేయమని పంపించేటోళ్ళన్న. ప్రతి మంగళవారం ఈ ఏరియాకి వచ్చేది. నేను వస్తే వాళ్ళు పైసలు ఇవ్వకపోయేది. ఆమె పైసలు ఇచ్చేదాకా నేను ఇన్నే ఉండాలి. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, వాళ్ళ గౌన్లోళ్ళు. అయితే అమ్మ పైసలు ఇస్తామంటే, కొడుక బుడ్డికల్లి ఇంకా అయిపోలేదు కొడుక అనేది. నాకేమో ఆకలి అయ్యేది. వచ్చి ఇక్కడే తిరిగేదన్న నేను, ఇదే గడ్డ మీద ఇక్కడనే తిరిగేది. నేను ఈ ఏరియాలో తిరిగేది. ఇక్కడనే నేను అందశ్రీ అవార్డు తీసుకోవడం అనేది నా జీవితంలోనే మర్చిపోలేని విషయం అన్న. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇప్పటివరకు ఏ అవార్డు రాలేదు. మొట్టమొదటి అవార్డే నా వరంగల్ జిల్లా నుంచి నాకు అందశ్రీ గారి అవార్డు ఇచ్చింది. చాలా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు అన్న. నేను ఎక్కువ మాట్లాడను. సీనన్న మీకు థ్యాంక్స్ అన్న. నా పేరు రిఫర్ చేసినందుకు చాలా మీకు రుణపడి ఉంటా అన్న. రిఫర్ చేసిన పాట నా జీవితంలో నాకు చాలా గొప్ప పేరునిచ్చినటువంటి పాట. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరాయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం మీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతం మీదని అడగదు, ప్రేమ జాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే ఎక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరాయుధము. ఈ పాట నేను రాసిన పాట చాలా గొప్ప పేరునిచ్చింది నాకు. ఈ పాట నాకు అందశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. నేను డాక్టర్ అందశ్రీ గారు చనిపోయినప్పుడు రాసినటువంటి పాట ఒక పల్లవి రాసి పాడి ముగిస్తా. అక్షరాలు రాని పాట అందెలై మోగింది, అసుల కావాలున్న పాట లోకమంతా తిరిగింది, అమ్మాయిలేని పాట రాష్ట్ర గీతమైంది, ఆకలికి ఏడ్చిన పాట అద్భుతాలు చేసింది, అమ్ముడేమోని పాట డాక్టరేటు పొందింది. అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ సారు తెలంగాణ కబీరు, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ సారు జోహారు జోహారు. అక్షరాలు రాని పాట అందెలై
శ్రీ సారు జోహారు జోహారు ఓ అందే శ్రీ సారు తెలంగాణ కబీరు అందే శ్రీ సారు జోహారు జోహారు ఓ అందే శ్రీ సారు తెలంగాణ కబీరు. థ్యాంక్ యూ అన్న, నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన మా నాగేశ్వరరావు అన్నకు, జ్యూరీ మెంబర్స్కు, కమిటీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, మా ఆర్కెస్ట్రా తమ్ముడు శ్రావణ్, ప్రతి ఒక్క భరత్కి అందరికీ, నాతో పాటు నేను 2 సార్లు వచ్చిన ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి కవి గాయకుడు తమ్ముడు నెల్లుట్ల సుమన్కు అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ సీనా